శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నర్సరీకి వచ్చేసామండి. ఎందుకు వచ్చామో చూస్తున్నారు కదా, చేతిలో మా బాబు చేతిలోనైతే తులసి మొక్క ఉంది. ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఎలా దాన్ని మనం మెయింటెనెన్స్ చేయాలి, అలాగే ఎండిపోయిన తులసి మొక్కని ఏం చేయాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలా పూజించుకోవాలి, ఏ తప్పులు చేస్తే తులసి మొక్క ఎండిపోతుంది చూసుకుందామండి. మనము ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందామండి. తోట ఇది నర్సరీ అండి, దగ్గరలో మా ఇంటి దగ్గర నర్సరీ ఉంది. ఎంత బాగా ఉన్నాయి కదా పువ్వుల చెట్లు అయితే. ఇలా గుబూరుగా ఉన్న తులసి మొక్కనైతే తెలుసుకోవాలండి. లక్ష్మీ తులసిని ఇలా ఎండిపోతే, ఎప్పుడన్నా ఎండిపోయిన తులసి మొక్కని మనము అయ్యో ఎండిపోయిందని బాధపడుతుంటాం కదా, దానికి కొన్ని తప్పులు కూడా చేస్తుంటాం. ఆ తప్పులు కూడా తెలుసుకుందామండి ఈ వీడియోలో. నా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసే వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, పేరున అందరూ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో అయితే వాచ్ చేయండి. మీరు ఒక లైక్ ఇస్తే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారండి, అందుకే లైక్ ఇవ్వమంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఇంట్లో తులసమ్మ ఎండిపోతే దానికి ఎలాంటి ఆటంకాలు ఎదురైతాయి అని తెలుసుకుందామండి. పచ్చగా ఉండే తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే అది మీ ఇంట్లో ప్రతికూలత శక్తులు, చెడు దుష్ట శక్తులు ఉన్నాయని మనమైతే భావించుకోవాలండి. దీనివల్ల ప్రభావం కుటుంబ సభ్యుల మీద చెడుగా ఉంటుందంట. ప్రతికూలత భావోద్వేగాలు పరిష్కరించలేకపోతే సమస్యలు, పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో మనకి గొడవలు జరుగుతుంటాయి. తులసి మొక్క ఎండిపోవడానికి మరొక కారణం ఇంట్లో వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఉంటుందండి. తులసిని సరైన పద్ధతిలో సంరక్షించలేకపోతే దాని ప్రభావం మొక్క మీద కనిపిస్తూ ఉంటుందంట. తులసి మొక్కని పూజించడమే కాదండి, దాన్ని సరిగ్గా సంరక్షణ చేసుకోలేకపోతే కుటుంబంలో తగాదాలు, గొడవలు జరుగుతాయి. ఘర్షణ వాతావరణం నెలకొని మన ఇంట్లో మంచి చెడులనైతే తులసి మొక్క చూపిస్తుందండి. తులసి మొక్క లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. సంపద సమృద్ధికి దేవతగా లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆర్థిక సంక్షోభం రాబోతున్నది, ఆ సమయంలో తులసి మొక్క ఎండిపోతుందంట అండి. ఇంట్లో పచ్చని తులసి మొక్క ఉంటే సంపద సంతోషాలైతే కలుగుతాయంట. అయితే తులసి మొక్క ఎండిపోవడం వల్ల కుటుంబంలో ఆర్థిక నష్టాలు, కష్టాలు రాబోతున్నాయని, అందుకు ఇదొక్క సూచికగా భావించాలండి. తులసిని పొరపాటున కూడా తూర్పు దిశలో పెట్టకూడదు. ఇది ఆర్థిక సంక్షోభాన్ని అయితే కలిగిస్తుంది. ఈశాన్యం లేదా ఉత్తర దిశలో ఉంచుకుంటే మంచిది. అలాగే ఆదివారం తులసికి నీరు సమర్పించకూడదండి, ఎందుకంటే ఆ రోజు తులసి మాత ఉపవాసం ఉంటుందని చెప్తారు. నీరు పోయడం వల్ల ఉపవాసం భంగం అవుతుందని విశ్వసిస్తారు. ఇంట్లో తులసిని నాటడం చాలా శుభప్రదమైన విషయం, అందరికీ తెలిసిందే. కానీ తులసి మొక్క ఎండిపోతే అది అశుభంగా పరిగణిస్తామండి, మనమైతే భావించుకుంటాం. ఇలాంటి మొక్క ఇంట్లో ఎప్పుడు ఉండకూడదంట, వెంటనే తొలగించాలి. లేదంటే ఇంట్లోకి ప్రతికూలత శక్తులు అయితే ప్రవేశిస్తాయంట నమ్ముతారు. ఎండిపోయిన తులసిని మొక్క స్థానంలో పచ్చగా ఉండే మరొక్క తులసిని అయితే నాటుకోవాలండి. చాలామంది సాధారణంగా ఎండిపోయిన మొక్కల్ని అయితే కొమ్మల్ని కాల్చేస్తూ ఉంటారు, మంట పెట్టి కాల్చేస్తారు. కానీ ఎండిన తులసి మొక్కను విషయంలో అలాంటి తప్పులు అస్సలు చేయకూడదండి. అలాగే దాన్ని విసిరేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ అలా చేయడం కూడా అశుభమంట. అందుకే ఎండిన తులసి మొక్కను పారవేయద్దు ఎక్కడ పడితే అక్కడ, బదులుగా భూమిలో పాతి పెట్టడం మంచిదండి. ఏదైనా ఖాళీ స్థలం ఉంటే భూమిలో పాతి పెట్టండి. రాత్రిపూట ఆకులు కొయ్యకూడదు. ఇంట్లో తులసి నాటినట్లయితే కొన్ని జాగ్రత్తలు అయితే మనం పాటించుకోవాలండి. తులసి మొక్క ఆకులు అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోవాలి. రాత్రిపూట పొరపాటున కూడా తులసిని ఆకులు కొయ్యకూడదు, తాకకూడదు చెట్టుని. అలాగే ఆదివారం ఏకాదశి తిథుల్లో కూడా తులసి ఆకులను కోయడం మంచిది కాదు. ఇదైతే తెలుసుకోవాలండి అందరూ కూడా. తులసమ్మ పవిత్రమైనది, అందుకే తులసి మొక్కను భూమిలో కాకుండా కుండీలో ఏర్పాటు చేసుకుంటారు. తులసి ఎప్పుడు ఎత్తుగా ఉండే వాటిల్లోనే ఉండాలి. అలాగే మొక్క చుట్టూ ఎప్పుడు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలండి. ప్రతిరోజు పూజలు చేస్తూ దీపం వెలిగించాలి. అప్పుడే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండిగా మన మీదైతే ఉంటాయంట. తులసి మొక్కను క్రమంగా తప్పకుండా పూజించడం వల్ల ఇల్లు, కుటుంబము సంతోషంగా ఉంటుంది. మనం కుండీలో పెట్టుకునేటప్పుడైతే మొదల్లో మట్టిని తిరిగేసి 4-5 ఎండిన ఆవు పేడ, అలాగే వేప పొడి పౌడర్ కూడా, కొంచెం వేప పొడి కలిపి పౌడర్ దొరుకుతుంది. లేకపోతే వేపాకుని ఎండబెట్టి కూడా పొడి చేసి పోసుకోవచ్చు అండి. ఇలా మనము ఈ మట్టిలో కలిపేసి పెట్టుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. చెట్టు బాగా మంచిగా గుబూరుగా పెరుగుతుంది. ఈ మిశ్రమాన్ని తడుపుకోవాలండి. తగినన్ని నీళ్ళు అయితే పోసుకొని మనము చెట్టు పెట్టంగానే మొత్తం వాటర్ అంతా పోయొద్దు, గుమ్మరియొద్దండి. కొద్దిగా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక చిన్న పసిపాపలాగా నెల రోజుల్లోపు గుబూరుగా పెరుగుతుందండి.
ప్రతిరోజు కూడా తులసి చెట్టుకు నీరైతే పోస్తున్నారా? కానీ ప్రతిరోజు కూడా నీరు పోయొద్దంట. ఇతర మొక్కలకు పోసినట్లుగా ఎప్పుడంటే అప్పుడు తులసి మొక్కకు నీరైతే పోయకూడదంట. సూర్యోదయం సమయంలో స్నానం చేసిన తర్వాత ఈ మొక్కకు నీరైతే పోయాలి. ఇలా చేస్తే ఆ ఇంట ఆనందము, సంతోషంగా అన్నీ నిండిపోతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుందంట. చాలామంది ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్ళైతే పోస్తారు, కానీ అలా చేయడం మంచిది కాదంటున్నారు పండితులు. ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదు, ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవి ఉపవాసం ఉంటుందంట. నీరు పోయడం వల్ల లక్ష్మీదేవి ఉపవాసం భగ్నం చేసినట్లు అవుతుంది. ఫలితంగా అమ్మవారి ఆశీస్సులు లభించవంట. అది మాత్రమే కాదండి, ఏకాదశి నాడు కూడా నీరు పోయకూడదు. ఏకాదశి విష్ణువుకి అంకితం చేసిన రోజు. ఏకాదశి రోజు తులసి నీళ్లు కూడా ముట్టుకోకుండా విష్ణుమూర్తికి ఉపవాసం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఆ రోజు కూడా నీరు సమర్పించకూడదంట. మనమైతే ఇవన్నీ చూసుకోవాలండి. తులసిని ఎలా పూజించుకోవాలి? తులసిని ప్రతిరోజు పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. రాగి లేదా వెండి పాత్రలో నీటిని తులసికి భక్తి సమర్పిస్తూ మనము నెమ్మదిగా తులసికైతే నీరు సమర్పించాలండి. ఈ మంత్రం పఠిస్తూ నీరు పోయాలి. నమో నమస్తే తులసీన్ సీన్ హరిప్రియాం. తులసీదేవి మంత్రము నేను స్క్రీన్ పైన ఇస్తున్నానండి. తప్పకుండా రోజు కూడా పఠనమైతే చేసుకోండి. మన ఇంట్లో శుభాలు కలుగుతాయి. తులసీదేవికి నెయ్యి దీపం వెలిగించి ధూపము వేసి హారతి ఇవ్వాలి. పూజలో ఏమైనా పొరపాట్లు జరిగితే మన్నించమ్మా అని వేడుకోవాలండి. తులసి వేరుగా దగ్గర ఉన్న మట్టి తీసుకొని దాని బొట్టుగా పెట్టుకుంటే మంచిది. ప్రతిరోజు సాయంత్రం తులసి దగ్గర నెయ్యి దీపం అయితే వెలిగించండి, మర్చిపోకూడదు. తులసిని ఇలా పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పొందుతారండి. ఆడవాళ్ళు నెలసరి సమయంలో మాత్రం తులసికి దూరంగా ఉండాలి. బహిష్ట అయిన ఆ తర్వాత తలంటు స్నానం 5 రోజుల తర్వాత తులసిని పూజించుకోవచ్చు, తప్పులేదు. తులసి మొక్క దగ్గరగా ఎప్పుడు వాడిపోయిన పువ్వులు మాత్రం పెట్టకూడదండి. ఎప్పటికప్పుడు తులసి కోట శుభ్రం చేసుకొని ఉండాలి. ఇలా చేసుకొని మనము తులసి మొక్కని మనం రక్షించుకుంటే ఇంట్లో కూడా ప్రతికూలత శక్తులన్నీ తొలగిపోయి సానుకూలత శక్తులు అయితే లభిస్తాయి. అంటే వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుందంట. ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందంట. ఎప్పుడైనా ఎండిపోయిన తులసి మొక్క ఉంటే దాన్ని తొలగించి పచ్చని తులసి మొక్కని పెట్టేయండి, తప్పులేదండి. కానీ ఎండిపోయిన వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. ఏదన్నా భూమిలో మనం పాతేస్తే సరిపోతుంది. ఇలా చేసుకోండి. ఇంకోటి, తులసి మొక్క దగ్గర కూడా శుభ్రంగా చూసుకోండి. అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అందరికీ తెలియాలని నేను ఈ వీడియో పెడుతున్నాను. ఎండిపోయిన మొక్కకు మాత్రము తొక్కకూడదు, చెత్తలో పడేయద్దండి. ఇది చూసుకోండి అందరూ కూడా. ఈ వీడియో ద్వారా తులసి మొక్కని ఎలా పెంచుకోవాలో తెలుసుకున్నారనగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటానండి.